హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. నిన్న యు శ్రీనివాస్ గారు ఒక చాలాసేపు ఫోన్ దగ్గరకు వచ్చి ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టారు. రాజమౌళి గారికి సంబంధించిన ఆరోపణలు వాస్తవాల అవాస్తవాలు బయట పెడితే అసలు ఏం జరిగిందనేది అర్థం కాని ప్రశ్న. మరోపక్క ఒక లెటర్ రాశారు, రెండూ చేశారు ఆయన. ఇప్పుడు అదంతా నిజమేను కొంతమంది ఎవరు చెబుతున్నారట. వాస్తవమేనా? అసలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈయన వీడియోని పక్కన పెట్టి క్యాజువల్గా ఒక సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. మనమే ఉన్నాం, 4-5 ఫ్రెండ్స్, ఒక టీము. ఓకేనా? ఈ టీం ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 2010లో ఇదంతా ఒక టీము. 2020కి వచ్చేసరికి ఈ టీంలో 3 ఎక్కడికో వెళ్ళిపోయారు, 2 విదేశాలకు వెళ్ళిపోయి ఉంటారు, 1-2 అక్కడక్కడే ఉంటారు. 2025కి వెళ్ళేసరికి ఒకరు అపర కుబేరులు అయిపోతారు, ఇంకొకరు దేశవ్యాప్తంగా పేరు వస్తుంది, ఒకరు మాత్రం క్యాజువల్గా అలాగే 2010లో ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉంటాడు. మధ్యలో వీళ్ళ ఫ్రెండ్స్ కూడా దీంట్లోనో వాళ్ళకి అవకాశం ఇస్తానే ఉంటారు. పోన్లేరా ఇది నేర్చుకుంటావా, ఇక్కడ ఇది చేస్తావా, అది చేస్తావా, అవకాశాలు ఇస్తారు. అవన్నీ కూడా సక్రమంగా వినియోగించుకోక ఎలా ఉన్నాడో అలాగే ఉంటారు కొంతమంది. వాళ్ళకేంటంటే తర్వాత కుల్లో కుతంత్రమో తెలియదు, ఈర్ష్యో అసూయో తెలియదు, కుచితనమో తెలియదు. మళ్ళీ అలాగే ఉన్నప్పుడు వీళ్ళందరూ చుట్టుపక్కల రోజు కలవరు, ఎందుకంటే వీళ్ళు బాగా బిజీ అయిపోతారు కదా. ఆయన అలాగే ఉంటాడు, అదే టేబుల్ దగ్గర అదే గ్లాస్ వేసుకొని. మిగతా వాళ్ళు చేరుతూ ఉంటారు. వాళ్ళతో వాడు వచ్చిన కొత్తలో నా యాక్టివా మీదే తిరిగేవాడు, ఇప్పుడు చూడు 3 బెంజులు అంట వాడికి, వేస్ట్ వాడి మొహం, అసలు అదంతా మొత్తం అదంతా ఏదో చేస్తాడు వీడు, అదంతే అట్టంటోడే మాట్లాడతారుగా. మనం ఏంటో తెలీదు. నెక్స్ట్ సో తెలుసా వాడు సిటీకి ఎట్టొచ్చాడో, చెప్పులు వేసుకొని వచ్చాడు మామూలుగా. నేనే అన్ని దగ్గరుండి సమకూర్చి మాకు తెలిసిన కంపెనీలో పెట్టించా. ఆ తర్వాత ఆ కంపెనీకి మేనేజర్ అయ్యాడు, తర్వాత ఎండి అయ్యాడు, తర్వాత సీఓ అయిపోయాడు, ఇప్పుడు ఆ కంపెనీ కొనేసాడు. ఏదో చేసాడు వీడి దగ్గర ఏదో ఉంది, మాయగాడు. నేను లొంగలేదురా వాడు మాయలకి, అందుకే ఇట్లున్నా. ఇలా మాట్లాడే వాళ్ళు 100 మంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే కూడా నాకు అలాగే కనపడింది. ఈయన చెప్పిందే మళ్ళీ చెప్పుకుందాం. నా ఫస్ట్ గ్రూప్లో లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఆర్య సినిమా లాంటి ఒక లవ్ స్టోరీ ఉంది. నేను ఆయన ఇద్దరం కలిసి ఒక అమ్మాయిని ప్రేమించాము, నన్ను డ్రాప్ అవ్వమన్నాడు. అప్పుడు డ్రాప్ అయినా నేను ఇప్పటిదాకా అదే డ్రాప్ మెయింటైన్ చేస్తున్నా. నేను ఈ రోజు వరకు పెళ్లి చేసుకోలేదు. చూడు, మాట మీద నిలబడే మనిషి అంటే ఇలా ఉండాలి అని చెప్పుకున్నాం. 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు కలిసిన ఒక గ్రూప్ ఎక్కడైనా సరే దాంట్లో ఎవరో ఒక అబ్బాయి చనువుగా ఉండే ఇంకో అమ్మాయిని ప్రేమించడం సహజం. ఓకేనా? ఆ అమ్మాయికి కూడా వీడే నచ్చాలని లేదు. అదే గ్రూప్లో ఆ అమ్మాయి ఇంకొకటి కూడా ప్రేమిస్తుంది. ఇద్దరు కలిసి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నప్పుడు వీడు డ్రాప్ అవ్వాలా, డ్రాప్ అవ్వద్దా? లేదు, నేను డ్రాప్ అవ్వను, నేను నచ్చినాక నేను ప్రేమిస్తా అంటే వీడు సైకో. అంతే కదా. నీకు ఆ అమ్మాయికి నీ మీద ప్రేమ లేదు, అయినా నేను ప్రేమిస్తాను అంటే సైకో. యాక్చువల్గా అక్కడ అబ్బాయి కన్నా అమ్మాయి డెసిషన్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. 2-3 ఆప్షన్స్ వచ్చాయి ఆమెకి, లక్కీ లాటరీ తను తీసుకోవాలి, తన నిర్ణయం ఇంపార్టెంట్ అక్కడ. కలిపి ఒక అబ్బాయి ప్రపోజ్ అనుకో, అబ్బాయి డెసిషన్ మీద. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఇది ఆయన చెప్పిన స్టోరీ. నేను రాజమౌళి కలిసి ఒక అమ్మాయిని అప్పట్లో ఎప్పుడోలే, 15 ఇయర్స్కో 16 ఇయర్స్కో 17 ఇయర్స్కో 20 ఇయర్స్కో మనకు అనవసరం ఆ ఏజ్, జరిగిందట చిన్నప్పుడే. ఆయన చెప్పింది కూడా చిన్నప్పుడేలే. ఏదో ప్రేమించాము, నన్ను డ్రాప్ అవ్వమంటే నేను డ్రాప్ అయ్యి. ఇప్పుడు తప్పేంటి? ఆ అమ్మాయి ఎవరినైతే ఇష్టపడుతుందో ఖచ్చితంగా వాళ్ళే కలిసి ఉండాలి, ఆబ్వియస్లీ. దీంట్లో తప్పేం లేదు. బట్ ఎవడైతే డ్రాప్ అయ్యాడో వాడు కొంచెం కుళ్ళు అవన్నీ పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. మనం అట్లాంటి సినిమాలు ప్రేమ దేశం లాంటి కాలం దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తానే ఉన్నాం, ప్రతి సినిమాల్లోనూ. ఏమాత్రం ఇది లేదు. సో ఇట్స్ ఓకే. అండ్ అమ్మాయి ప్రేమ కోసం వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టేసి చంపేసిన కథలు కూడా చూసాం. అట్లా ఇక అక్కడ దాకా వెళ్ళలేదు, మహా సంతోషం. ఇప్పుడు చేస్తుంది అదేగా. సరేలే, ఇది సూసైడ్ వీడియో అంటున్నావు కదా, అక్కడికి కూడా వస్తా. అండ్ నెక్స్ట్ ఇదొకటి, అదొక అబద్ధం. అండ్ ఆ తర్వాత చాలా 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 ఎలిగేషన్స్ పాస్ చేశాడు. ఈయనలో మొత్తం నాకు కనబడింది ఒకటే, కుళ్ళు కుచితనం. తను ఎదగలేడు, అవతలోడు ఎదిగాడు. ఎందుకంటే రాజమౌళి గారు చేసిన హెల్ప్ని కూడా ఇండైరెక్ట్ ఇతనే చెప్పాడు.
పలానా సినిమాకి నా టైటిల్ కార్డు ఉంటుంది సహ నిర్మాతగా. అంటే శాంతినివాసం కంటే ముందు నుంచి నువ్వు ట్రావెల్ చేస్తున్న నీ ఫ్రెండ్ 10-15 ఏళ్ల తర్వాత తన ఒక పొజిషన్లో ఉన్నప్పుడు నా పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే నీకు కూడా డబ్బులు వస్తాయి అని చెప్పి తనని సహ నిర్మాతలో చేర్చాడు. నువ్వు రూపాయి పెట్టావో లేదో, లేకపోతే తను కూడా నీ పేరు ఇచ్చాడో లేదో తెలియదు. బట్ ఓవరాల్ ప్రాఫిట్స్లో అయితే నీ పేరు మీద అంటూ కొన్ని కోట్లు షేర్ వెళ్ళాలి, లక్షలో కోట్లు. నువ్వు బాగుపడతావని. సో యమ దొంగ దగ్గర నీకు రాజమౌళి హెల్ప్ చేశాడని నువ్వే చెప్పావు ఇండైరెక్ట్గా. సహ నిర్మాతలు నా పేరు ఉంటుందంటే దాని అర్థం ఏంటి? యమ దొంగ టైంలో రాజమౌళి మగధీర అయిపోయింది. అప్పటికే ఆయన ఒక రేంజ్కి వచ్చేసారు. ఆయన స్టాంప్ వచ్చింది కదా అప్పటికే రాజమౌళి అని, ఛత్రపతికి ఇవన్నీ అయిన తర్వాత కదమ్మా. మరి సో అప్పుడు రాజమౌళికి ఒక స్టాంప్ ఉన్న టైము. సో ఆ టైంలో నీకు సహ నిర్మాతలు అవకాశం ఇచ్చాడంటే తను నీకు నా ఫ్రెండ్కి ఏదో ఒకటి చేయాలని చేసినట్టే. నువ్వు దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా నెక్స్ట్ రాజమౌళి నన్ను బెదిరిస్తున్నాడు అంటే బెదిరింపు అంటే బెదిరింపు కాదు అది. నువ్వేం చేస్తున్నావు? ఇంకా తాగుతా ఊగుతా ఆ రోజుల్లో ఇడు వేస్ట్ గాడు అట్లుండేవాడు ఇట్లుండేవాడు ఇలాంటివన్నీ మాట్లాడకూడదు, తప్పది. పాస్ట్లో కొత్తలో వెతికే క్రమంలో అందరికీ ఏవో ఉంటాయి. అవన్నీ మనిషి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాడు అట్లా వాడు ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల గులాబీ పట్టుకుని తిరుగుతారు, కామన్. అదే 40-50 years వచ్చిన తర్వాత కూడా గులాబీ పట్టుకుని తిరగరు. బట్ అప్పుడు ఆ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఈడు ఏం చేసాడో తెలుసా, ఆ ఇంటర్లో ఉన్నప్పుడు అంతే తప్ప దాన్ని సీరియస్ కాదు, ఎంజాయ్ చేయడానికి చాలా సీరియస్ గా చెప్తున్నాడు. అది సో అంటే ఒక మనిషి మీద ఎలిగేషన్ పాస్ చేద్దామని అనుకున్నాడు. హి హాస్ డన్. అండ్ నా ఇంకొకటి, ఇదంతా డ్రామా అనుకుంటారు, చనిపోయేవాడు ఎవడు ఇట్లా చేయడు, లెటర్ రాసి వీడియో తీసి చావాలనుకోవడం ఏదో చెప్పాడు కదా. తనేం చనిపోలా. ఒక ఎలిగేషన్ పాస్ చేసి, రాజమౌళి లాంటి వాడిపైన ఒక ఎలిగేషన్ పాస్ చేసి ఎంత విధ్వంసం అవుతుందో, ఎంత బీభత్సం సృష్టిస్తుందో చూద్దామన్న కోరిక ఉంటుంది. అలాంటి వాళ్ళు చావరు. నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా కూడా నువ్వు చావవు. సైకలాజికల్లీ ప్రూవ్డ్ అది. బికాజ్ నువ్వు ఎలాగో పోదాం అనుకున్నావు, నీ స్నేహితులు అలా ఉన్నారు, నువ్వు ఇంక ఇలాగే ఉన్నావు, నేను ఇంక ఎదగలేనులే అని చెప్పేసి వెళ్ళిపోదాంలే, ఈ జీవితం నాకు వద్దు అనుకున్నావు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కుళ్ళు కుచ్చితనంతో నేను ఒక్కడనే పోవడం ఎందుకు, వీళ్ళందరినీ దించి నేను చచ్చిపోతాను అనుకుంటారు. నెక్స్ట్ వాళ్ళు దిగారా లేదా కల్లారా చూసిన తర్వాత కానీ నెక్స్ట్ డెసిషన్ తీసుకోరు. సో ఇక్కడ జరిగింది అది. ఆయన ఫోన్లు స్విచ్ ఆఫ్. బట్ ఉన్నారా లేరా అంటే లేకపోతే వార్త ఎప్పుడో వచ్చేస్తుంది, పెద్ద విషయం కాదులే. కానీ ఉన్నారు ఎక్కడో. ఈ విధ్వంసం సృష్టించిన తర్వాత అది కల్లారా చూడాలన్న కోరిక ఉంటుంది. నేను పాస్ చేసిన ఎలిగేషన్ ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు, రాజమౌళి ఎంత సర్వనాశనం అయిపోయాడో, ఇది వినేసి ఇండస్ట్రీ రాజమౌళి వెలివేసిందేమో, ఇక నువ్వు సినిమాలు తీయదు గేట్లా అసలు అందరు కలిసి రాజమౌళి తోసేసారేమో, ఇవన్నీ నేను కల్లారా చూడాలి అన్నట్లుగా ఇంకా ఆ కళ్ళు బ్రతికే ఉంటాయి. ఆ రిజల్ట్ ఏంటో, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాట్ ఎవర్, ఆ రిజల్ట్ తెలియకుండా మాత్రం ఆ ప్రాణం పోదు. అది అవుట్ అండ్ అవుట్ రైట్. సో తను ఉన్నాడు ఎక్కడో ఏ పరద వెనకాల తొంగి రోజు చూస్తున్నాడు ఈ వార్తల్ని. అండ్ ఎవరు స్పందించకపోయేసారు. మళ్ళీ ఇదొక గొడవ. చివరికి నేను చచ్చిపోతానన్నా ఎవడు పట్టించుకోవట్లేదని కూడా చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. అదో ప్రాబ్లం. మళ్ళీ అది కూడా ప్రాబ్లమే. నేను ఇంత చేసా ఏదో అయిద్ది అనుకున్నా, అయినా సరే ఎవడో నన్ను పట్టించుకోవట్లేదు అంటే చివరికి నేను దీనికి కూడా పనికిరానా, గాసిప్ క్రియేట్ చేయడానికి కూడా పనికిరానా? సరే ఉద్యోగానికో సద్యోగానికో పనికిరాలా, స్నేహితులతో తిరగడానికి పనికిరాలా, కుటుంబంలోనూ పనికిరాలా, కనీసం ఒకరి మీద ఎలిగేషన్ పాస్ చేయడానికి కూడా నేను పనికి రాకపోతే ఇంకెందుకు నాకు ఈ జీవితం అనుకొని కూడా కొంతమంది ఉంటారు. సో అది కూడా ప్రమాదమే వాట్ ఎవర్. బట్ ఈయనకేం కాలేదు, సంతోషంగా ఉండండి అందరూ. వై? బికాస్ ఇలాంటి వాళ్ళు బేసిక్గా ఏం చేసుకోరు. ఆ రిజల్ట్ వాళ్ళకి తెలియాలి, అదే వాళ్ళకి ఆత్మసంతృప్తి. ఆ తర్వాత ఏమవుతారో తెలియదు. బట్ ఆ రిజల్ట్ వచ్చేంత వరకు వాళ్ళు ఏం చేసుకోరు. అంటిల్ అండ్ అన్లెస్ రాజమౌళి నోటి నుంచి ఆన్సర్ వచ్చే వరకు అయితే బతికే ఉంటాడు. అదైతే గ్యారెంటీ. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.